ప్రణాళిక సంఘ సభ్యుడిగా పనిచేసినాడు. అట్ ది సేమ్ టైం దాదాపుగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నింటిలో కూడా ఇతని యొక్క ఆర్టికల్స్ ప్రింట్ అయినవి. దేశంలో ప్రముఖులైనటువంటి ఎకానమిస్టుల్లో ఒకడు, మన్మోహన్ సింగ్ కు సన్నిహితమైనటువంటి మిత్రుడు. అదేవిధంగా ఈ ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి పైన ప్రధానమంత్రికి ప్రధాన సలహాదారుడుగా పనిచేసినటువంటి వ్యక్తి సిహెచ్ హనుమంతరావు గారు. సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984లో ఏర్పాటు చేసినారు. హనుమంతరావు కమిటీ చేసినటువంటి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి సూచన ఏంటంటే జిల్లా ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయడము. జిల్లా ప్రణాళిక బోర్డుని ఏర్పాటు చేయడం. జిల్లా ప్రణాళిక బోర్డుని ఏర్పాటు చేయడమే కాకుండా అంటే ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి, బట్ జిల్లా స్థాయిలో ప్రణాళికల్ని నిర్మాణం చేయాలి. రెండో విషయం ఏంటంటే జిల్లా స్థాయిలో అంటే జిల్లా పరిషత్ సమావేశం జరిగేటప్పుడు దీనికి ఒక రాష్ట్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బాధ్యుడిగా హాజరు కావాలని చెప్పింది కూడా ఇతనే. జిల్లా పరిషత్ సమావేశం జరిపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతినిధిగా ఒక రాష్ట్ర మంత్రి ఆ సమావేశాలకు హాజరు తప్పనిసరిగా కావాలి. సో వీరు చేసిన సూచనను అనుసరించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో డిఆర్సి సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. డిఆర్సి అనగా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అంటే రివ్యూ కమిటీ అంటే దేనికి సంబంధించింది? జిల్లా పరిషత్ సమావేశం జరుగుతుంది. జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా ఉంటాడు. యాక్చువల్గా జిల్లా పరిషత్ సమావేశం జరిపేటప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షుడిగా ఉంటారు. కానీ డిఆర్సి సమావేశం జరిగేటప్పుడు దానికి అధ్యక్షుడిగా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళేటటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి డిఆర్సి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. డిఆర్సి సమావేశం అంటే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పనులను, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటి అమలు తీరును పునఃసమీక్ష చేయటం కోసం ఏర్పాటు చేసిన సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల అమలు తీరును పర్యవేక్షించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశం డిఆర్సి సమావేశం. ఓకే, మరి డిఆర్సి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి. ఇన్ఛార్జి మంత్రి అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నట్టు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా. ఓకే, సో అలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించేందుకు కూడా సిహెచ్ హనుమంతరావు కమిటీ. తర్వాత జీవీకే రావు కమిటీ. జీవీకే రావు కమిటీ దంతువాలా కమిటీకి వ్యతిరేకమైనది. అంటే దంతువాలా కమిటీకి వ్యతిరేకమైనది, దానికి వ్యతిరేకంగా దీన్ని నియమించినారని కాదు దాని అర్థం. దంతువాలా కమిటీ చేసిన సూచనలకు భిన్నంగా వ్యతిరేకమైనటువంటి సూచనలు చేసినటువంటిదే ఏ కమిటీ? జీవీకే రావు కమిటీ. ఉదాహరణకి ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలని దంతువాలా కమిటీ చెప్పింది. విషయం ఏంటంటే జీవీకే రావు కమిటీ కూడా ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి, కానీ జిల్లాను యూనిట్గా తీసుకొని జరపాలి. ఒక జిల్లాను యూనిట్గా తీసుకొని ప్రణాళిక వికేంద్రీకరణ జరపాలి. ఓకే, బ్లాక్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. అసలు బ్లాక్ వ్యవస్థే వద్దు. ఎందుకంటే ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా ఇవన్నీ. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలని సూచించిన కమిటీ అది. ఏ కమిటీ? జీవీకే. బ్లాక్ వ్యవస్థను ఆధారం చేసుకొని ప్రణాళిక వికేంద్రీకరణ జరపాలి. ఏ కమిటీ? దంతువాలా కమిటీ.
అభివృద్ధి విషయంలో జిల్లాను మాత్రమే యూనిట్గా తీసుకోవాలని సూచించింది జీవికే రావు కమిటీ. చెప్తూ జిల్లా కలెక్టర్కు పరిపాలన విషయాలలో ఎక్కువ అధికారాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్కు ఎక్కువ ప్రాధాన్యత, అధికారాలు కల్పించాలి. సో ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. ప్రణాళికను రూపొందించేటప్పుడు జిల్లాను యూనిట్గా తీసుకొని రూపొందించాలి. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలి. అలాగే ఈ ప్రణాళిక వికేంద్రీకరణ చేసినప్పుడు జిల్లాను ఆధారం చేసుకొని అంటే జిల్లాను యూనిట్గా తీసుకొని మాత్రమే ప్రణాళికల రూపకల్పన చేయాలి. బ్లాక్ వ్యవస్థను ఆధారం చేసుకుంటూ బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలి. ఓకే, దేన్ని రద్దు చేయాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రణాళిక వికేంద్రీకరణకు ప్రాతిపదిక ఏంటిది? ఎవరి మాట చెప్పింది? జీవిక. అంతేకాకుండా జిల్లా కలెక్టర్కు అత్యధిక ప్రాధాన్యతను కల్పించాలి. జిల్లా పరిపాలన మొత్తం కలెక్టర్ పేరు మీద నిర్వహించాలి. జిల్లా పరిపాలన మొత్తం కలెక్టర్ పేరు మీద నిర్వహించేటప్పుడు ఒకవేళ జిల్లా కలెక్టర్కు ఎక్కువ అధికారాలు ఉన్నవి, పని భారం పెరిగింది, బాధ్యతలు ఎక్కువ ఉన్నవి అనిపిస్తే ప్రత్యేకంగా సిఇఓను ఏర్పాటు చేసుకోవాలి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకోవాలి. డిడిఓను కూడా ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి అవసరమైతే వాళ్ళ కొన్ని బాధ్యతలను అప్పగించాలి. ఎవరి సూచన చేసింది? ఏ కమిటీ? ఇకపోతే ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఎల్ఎం సింఘ్వి కమిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎల్ఎం సింఘ్వి కమిటీని 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేనిని? ఎల్ఎం సింఘ్వి కమిటీ. దీనికి ఒక ప్రాతిపదిక ఉంది. ఏమిటా ప్రాతిపదిక అంటే డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్, ది రోల్ ఆఫ్ ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. ఇది టాపిక్. డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్, డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్, ది రోల్ ఆఫ్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ in India. Democracy and development, the role of the Panchayat Raj institutions in India అనే అంశంపై అధ్యయనం చేయడం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియామకం చేసినది. ఓకే, మరి ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసినటువంటి ముఖ్య సూచనలు ఏంటి? ఇది ఒక పెద్ద రిపోర్ట్. ఎందుకు రిపోర్ట్ అంటున్నానంటే ఆల్మోస్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన అనేక విషయాలపైన ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచన చేసింది. కానీ ఎగ్జామ్లో ప్రధానంగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి అంశాలు ఏంటో చూసి నేను మీకు చెప్తున్నాను. మామూలుగా కొన్ని అంశాలు ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా ఒకవేళ మీరు మర్చిపోయి ఒక 5 అంశాలు ఎవరికి రాసినా కూడా వర్తిస్తాయి. మర్చిపోయి రాసినా వర్తిస్తాయి ఒక 5 అంశాలు. ఏంటివి? స్థానిక సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించటం, సకాలంలో ఎన్నికలు నిర్వహించటం, వాటికి తగినన్ని అధికారాలు కేటాయించటం, వాటికి తగినన్ని నిధులు కేటాయించటం, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులన్నీ స్థానిక సంస్థల ద్వారానే అమలు పరచటం, జిల్లా పరిపాలనలో కలెక్టర్ కీలక పాత్ర పోషించటం. మీరు మర్చిపోయి రాసినా కూడా ఎక్కడ రాసినా మీకు కరెక్ట్ అయితే, ఎందుకని అందరూ ఆ సూచనలు చేసినారు. మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం లేదు. ప్రశ్నలు ఏమడుగుతున్నాడు? ప్రత్యేకత ఉన్నటువంటి అంశాలు, 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, పార్టీ ప్రాతిపదికపై ఎన్నికలు, స్థానిక సంస్థల యొక్క పాలనా కాలం,
అంటే 4 సంవత్సరాలుగా ఎక్కడ ఉండాలని ఎవరు సూచించి ఇలాంటి వాడుతున్నారు. ఎల్ఎన్ సింఘ్వి కమిటీలో కూడా అవే మనకి ఇంపార్టెంట్. ఎల్ఎన్ సింఘ్వి కమిటీకి సంబంధించిన అంశాలలో కూడా ఆ విషయాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ప్రాధాన్యత వహించిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఇంపార్టెంట్, ఈ కమిటీని నియమించింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కమిటీ చేసిన సూచనలు చాలా 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 ముఖ్యమైన అంశం ఏంటంటే, స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని సూచించిన కమిటీ ఎల్ఎన్ సింఘ్వి కమిటీ. స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగబద్ధతను కల్పించాలని చెప్పి సూచించిన కమిటీ ఏ కమిటీ? ఎల్ఎన్ సింఘ్వి కమిటీ. నేను మీకు అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్పిన ఒకటే కాబట్టి కొంచెం ఐడియా ఉంచుకోండి. డెబ్బై 74 రాజ్యాంగ సభలు ఉన్నాయి. అవి ఏ కమిటీ సూచనలను అనుసరించి రూపొందించినారు? ఎల్ఎన్ సింఘ్వి. కానీ ఇప్పుడు చెప్తే అది కరెక్ట్గా ఉండదు, అందుకని తర్వాత చెప్తానని అంటున్నాను. దాన్ని కొంచెం చెప్పాల్సి అంటే దాని మధ్యలో ఒక స్టోరీ జరిగింది. ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఆ ఎపిసోడ్ వచ్చిన తర్వాత 73, 74 వస్తే బాగుంటుంది. ఎలా అంటే, ఎల్ఎన్ సింఘ్వి కమిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలని చెప్పి సూచించింది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎల్ఎన్ సింఘ్వి కమిటీ కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థనే సూచించింది. ఎల్ఎన్ సింఘ్వి కమిటీ కూడా భారతదేశంలో ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ? 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థనే సూచించింది. 2. మూడో విషయం ఏంటంటే, ఈ గ్రామాలలో గ్రామ సభ ఏర్పాటు తప్పనిసరిగా జరపాలని సూచన చేసింది. గ్రామ సభ ఏర్పాటును గురించి సూచన చేసింది కూడా ఎల్ఎన్ సింఘ్వి కమిటీనే. గ్రామ సభ ఏర్పాటు. తర్వాత పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించాలంటే రాష్ట్రాలలో తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలని సూచన చేసింది. స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు సకాలంలో అంటే ప్రతి 5 సంవత్సరాల కోసం ఖచ్చితంగా జరపాలంటే మనకు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. తర్వాత స్థానిక సంస్థల యొక్క ఎన్నికల వివాదాలు ఏమన్నా ఉంటే, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నిక వివాదాలు ఏమైనా ఉంటే ఈ వివాదాలను పరిష్కరించడం కోసం ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. ట్రిబ్యునల్లు స్థానిక సంస్థల ఎన్నికల వివాదాలను విచారించడం కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది కూడా ఏ కమిటీ? ఎల్ఎన్ సింఘ్వి కమిటీ. ఆ తర్వాత స్థానికంగా న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించింది కూడా ఎల్ఎన్ సింఘ్వి కమిటీ. అన్ని ఇంపార్టెంట్. న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించింది కూడా ఎల్ఎన్ సింఘ్వి కమిటీనే. న్యాయ పంచాయతీలు ఇవాళ భారత పార్లమెంటు ఇటీవలి కాలంలో 2008లో తీసుకొని 2010లో ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని అనుసరించి మొత్తం మన దేశంలో 5000 న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్ని? 5000. వీటినే స్థానిక కోర్టు అంటాం. స్థానిక కోర్టులు అంటే 5000 న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయడం కోసం భారత పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. సో న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి, గ్రామ సభను ఏర్పాటు చేయాలి, స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగబద్ధతను కల్పించాలి, ఎన్నికలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఇస్తే వాటిని ట్రిబ్యునల్స్ పరిష్కరించాలి, ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఏం ఏర్పాటు చేయాలి? ఎన్నికల కమిషను. స్థానిక స్వపరిపాలన సంస్థలకు సకాలంలో నిధులు అందటం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. ఫైనాన్స్ కమిషన్, ఎన్నికల కమిషన్, రాజ్యాంగబద్ధత, ట్రిబ్యునల్స్ ఏర్పాటు, గ్రామ సభ ఏర్పాటు, ఇవన్నీ కూడా ఏ కమిటీ చేసిన సూచనలు? ఎల్ఎన్ సింఘ్వి కమిటీ చేసిన సూచనలు. అయితే
ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసినటువంటి సూచనలను అమలుపరచడం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1987లో పీకే తుంగన్ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసింది. పీకే తుంగన్, ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఇది పీకే తుంగన్ కమిటీ. ఈ తుంగన్ కమిటీ ఏం చేసిందంటే పంచాయతీరాజ్ సంస్థలు అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలన్నిటిపైన అధ్యయనం చేసి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే 64వ రాజ్యాంగ సవరణ బిల్లును, పట్టణ పురపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే 65వ సవరణ బిల్లుల్ని, ఇదేమో పంచాయతీ రాజ్ సంస్థలు కాగా ఇది పట్టణ మరియు నగరపాలక సంస్థలు. ఓకే, పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేటటువంటి బిల్లు 65వ సవరణ బిల్లు. గ్రామీణ ప్రాంతాల పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం కోసం ఉద్దేశించబడింది 64వ సవరణ బిల్లు. వీటి రూపకల్పన చేసి 1989లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ దీన్ని ఆమోదించింది. 64వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. 65వ సవరణ బిల్లుని అంటే చర్చ చేపట్టింది. అదే దాన్ని చర్చించడానికి. ఈలోగా 64వ సవరణ బిల్లుని లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపితే రాజ్యసభ 4 ఓట్ల తేడాతో ఓడించింది ఆ బిల్లు. వాస్తవానికి భారతదేశంలో ఏ వ్యవస్థ అయినా సంస్థకైనా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలంటే పార్లమెంట్ ఎంత మేరతో ఆమోదించాలంటే 2. ఈ లోక్సభలో రాజీవ్ గాంధీకి తిరుగులేని మెజార్టీ ఉండటంతో లోక్సభ ఆమోదించింది, కానీ రాజ్యసభ దాన్ని తిరస్కరించింది. 2/3 మేర లేకపోవడంతో తిరస్కరించింది. కాబట్టి బిల్లు ఉంటుందా పోతుందా? ఎందుకు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయలేమా? ఎందుకు చేయకూడదు? సాధారణ బిల్లుల విషయంలో మాత్రమే చేయాలి, రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో చేసే అవకాశం లేదు. ఈలోగా 65వ సవరణ బిల్లుని లోక్సభ చర్చిస్తున్న కాలంలోనే లోక్సభ రద్దయింది. దాంతో ఆ బిల్లు కూడా రద్దయిపోయింది. ఏవి రద్దయినాయి? ఇప్పుడు 64 రద్దయిన తర్వాత వీటిని 71వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతోని దీన్ని తిరిగి తీసుకురావడానికి విపి సింగ్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కన్ఫ్యూజ్ అవుతారు, వింటే చాలు అన్ని రాస్తే చెప్పినాక కిచిడి అవుతుంది, తర్వాత అసలు విషయం మర్చిపోతారు. సో 71వ సవరణ బిల్లుని రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అనుకుంటుంది. ఈరోజు పెట్టాలన్న ప్రభుత్వం పోతుంది. ఏ ప్రభుత్వం? విపి సింగ్. 90లో విపి సింగ్ ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లుకు ఎలాంటి మోక్షం కలగలేదు. ఆ తర్వాత 1991లో దేశంలో మధ్యంతర ఎన్నికలు జరగటం, ఈ మధ్యంతర ఎన్నికల్లో పివి నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి రావటం, పివి నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 91లో 92లో ఈ 64వ సవరణ బిల్లునేమో దీన్ని ఎన్నో సవరణ బిల్లుగా 73వ సవరణ బిల్లుగాను 65ని 74వ సవరణ బిల్లుగా. మరి రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఉన్న కాలంలోనేమో బిల్లులు ఆమోదం పొందలేదు. పివి నరసింహారావు ప్రభుత్వం అసలు ప్రభుత్వమే ఉంటుందో పోతుందో అనుకున్నటువంటి ఈ ప్రభుత్వం 8 అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొని దినదిన గంటం 100 ఏళ్ల ఆయుష్గా కొనసాగినటువంటి ప్రభుత్వం పివి నరసింహారావు ప్రభుత్వం. ఈ కాలంలో
రాజ్యాంగ సవరణ 2/3 మెజార్టీతోని పార్లమెంట్ ఆమోదించడం మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి 1/2 రాష్ట్రాల కంటే ఎక్కువ, అంటే 17 రాష్ట్రాలు, వాళ్ళ ఉన్న మొత్తం రాష్ట్రాలు 25 మాత్రమే. 25 రాష్ట్రాలు ఉంటే దాంట్లో 17 రాష్ట్రాలు ఆమోదించినవి. మరి దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏమిటి అంటే, రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి 64-65 సంవత్సరాల బిల్లుల ద్వారా చెప్పబడింది ఏమిటంటే, పంచాయతీరాజ్ సంస్థలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నవి. వాటిని ఏర్పాటు చేసేటప్పుడు కానీ, వాటికి అధికారాలు కల్పించేటప్పుడు కానీ, వాటికి నిధులు కల్పించేటప్పుడు కానీ రాష్ట్రాలకి అధికారం ఉంటుంది. కానీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసినాడంటే, స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన అధికారాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి కట్ చేసి స్థానిక స్వపరిపాలన సంస్థలకు బదిలీ చేసేటట్టుగా రాజ్యాంగ సవరణ చేసినారు. రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించినారు. ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల విషయంలో స్థానిక స్వపరిపాలనకే డైరెక్ట్గా నిధులను మంజూరు చేస్తారు. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అధికారాలు రాష్ట్రాల దగ్గర నుంచి తీసేసి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు కేటాయిస్తాము. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న అధికారాలు తీసేసి ఎవరు కేటాయిస్తారు? స్థానిక సంస్థలు. స్థానిక సంస్థలకు నిధులు ఎవరిస్తారు? కేంద్రం డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. దాంతో ఎవరి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం జరిగింది రాష్ట్రం. పైగా అప్పటికి ఈ రాజీవ్ గాంధీ ప్రభుత్వం JRY జవహర్ రోజ్గార్ యోజన పేరుతోని ఓ పథకాన్ని ప్రవేశపెట్టి డైరెక్ట్గా దానికి నిధులని ప్రభుత్వం ఇచ్చేటట్టుగా, అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటట్టుగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టి అమలు పరిచినారు. దీంతో రాష్ట్రాలకు చర్యలకు వచ్చింది. దాంతో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజ్యసభ ఆ బిల్లుని ఓడించింది. మరి పివి నరసింహారావు చేసిన మంత్రం ఏంటి? ఎందుకు అది ఆమోదించబడింది అంటే, ఈయన ఏం చేశాడంటే, స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అధికారాలన్నీ కూడా మీరే బదిలీ చేయండి, ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు బదిలీ చేయండి. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు మేము ఏమైతే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నామో ఆ డబ్బులు మేము మీకే ఇచ్చేస్తాం, మీరు అభివృద్ధి పరచండి అంటే, సార్ బిల్లు ఇమ్మీడియట్ గా పంపండి, కొంచెం పని ఉందని చెప్పి రాష్ట్రాలన్నీ కూడా ఆమోదించారు. మీరు ఆలోచన చేయండి, ఇక్కడ అసలు పివి నరసింహారావు ప్రభుత్వమే ఉంటుందో పోతుందనే టైంలో బిల్లు 2/3 మెజార్టీతో ఆమోదింపబడి 17 రాష్ట్రాలు ఆమోదిస్తే, రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో తిరుగులేని మెజార్టీ పార్లమెంట్ లో ఉన్న కాలంలోనే ఓడిపోయింది. ఎవరికైనా డౌట్ వచ్చిందనే కదా. పైగా పివి నరసింహారావు ప్రభుత్వ కాలం 2/3 వంతు, ఆయన ప్రభుత్వానికే మెజార్టీ లేదంటే 2/3 వంతు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ అంటే, కారణం ఏంటంటే రాష్ట్రాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు దాన్ని సపోర్ట్ చేయటం మూలంగా. ఎందుకు సపోర్ట్ చేసినవి అంటే, బిల్లులో కూడా అనేక మార్పులు చేసినారు. ఆ మార్పులన్నీ కూడా రాష్ట్రాలకు అంగీకారం కావడంతో అవి ఆమోదించడం జరిగింది. తద్వారా 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి 12వ షెడ్యూల్ని చేర్చడంతో పాటు 73వ సవరణ ద్వారా ఈ 11వ షెడ్యూల్ చేర్చేటటువంటి సందర్భంలో ఈ సవరణ ద్వారా 9వ భాగంలో 16 ప్రత్యేకమైన అధికరణలను చేర్చినారు. 16 అధికరణలని చేర్చడం జరిగింది 243లో. కాగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 12వ షెడ్యూల్ చేర్చడంతో పాటు 9A అనేటటువంటి భాగాన్ని భారత రాజ్యాంగంలో చేరుస్తూ 9A అనే భాగం రాజ్యాంగంలో చేరుస్తూ దాని ద్వారా 18 అధికరణలను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 18 అధికరణలు. సో 73వ సవరణ ద్వారా 16 అధికరణలు, 74వ సవరణ ద్వారా 18, మొత్తం 34 అధికరణలు 243లో చేర్చడం జరిగింది. కాగా ఈ 73వ సవరణ
1992లోనే ఆమోదించినప్పటికీ 1993 ఏప్రిల్ 24వ తేదీన ఈ 73వ సవరణ అమల్లోకి వచ్చింది. అది ఒకటి రాయండి. 73వ రాజ్యాంగ సవరణ అనగా పంచాయతీరాజ్ సంస్థలకు ఉద్దేశింపబడిన 73వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏప్రిల్ 24వ తేదీన అమల్లోకి వచ్చినది. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24వ తేదీని మన దేశంలో పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుతున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుతున్నారు. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ 1993 నుండి అమల్లోకి రావడం జరిగింది.